నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు మేరకు వాడాలి తప్ప పార్టీ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించడం తగదు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ప్రొద్దుటూరు పట్టణంలో దారుణ హత్యకు గురైన మహేశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీధర్. కమలాపురంలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను సరిచేసి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలి. అధికారులకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఆదేశం. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాల మేరకు వాడాలి తప్ప పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం ఏమాత్రం తగదని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగర శివార్లలో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు. ఈ కట్టడాలను పరిశీలిస్తే ఉండేందుకు అతిథి గృహాలు నిర్మించుకున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వ భూములను ఇలా దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. అక్రమ నిర్మాణమైన ఈ భవనంపై కార్పొరేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్ముకోవడం ద్వారా సొమ్ము చేసుకోవడం గత పాలకులకే చెల్లిందన్నారు. ప్రజలు అక్రమ లేఅవుట్లను ఉన్న భూములను కొనుగోలు చేయరాదని సూచించారు. ఇప్పటికే అలాంటి భూమును కొనుగోలు చేసిన వారు ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారి నుంచి సొమ్మును రికవరీ చేసుకోవాలన్నారు. ఇలా కట్టడాలను అడ్డుకోవడం ద్వారా ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. బాధ్యత మనందరి మీద ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సామాన్యుడికి హక్కు ఉంది. ఈ ప్రభుత్వ భూముల మీద ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ భూములు వాడాలి. ఒక హాస్పిటల్కో కానీ, ఒక గవర్నమెంట్ ఆఫీస్కో కానీ, ఒక చారిటబుల్ ట్రస్ట్కో కానీ వాడాలి. కానీ ఇలా ప్రతి ఒక్క భూమిని ఒక పార్టీ హస్తగతం చేసుకొని అన్యాక్రాంతం చేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీసులకి కట్టుకుంది. ఇది చూస్తే ఈ బిల్డింగ్లో చూస్తే లోపల బెడ్రూములు, కిచెన్లు అన్నీ కట్టుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క ఊరిలో వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబము వచ్చి ఉండడానికి ప్రతి ఒక్క ఊర్లో ఒక గెస్ట్ హౌస్ ప్రభుత్వ స్థలాల్లో కట్టుకొని ఇది మళ్ళీ ఆయన మాట్లాడతాడు పెత్తందారుడికి పేద ప్రజలకు మధ్యన జరుగుతున్న ఇది కరెక్ట్గా ఆయన చెప్పిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అనే పెత్తందారుడు ఆంధ్రప్రదేశ్ని ఏమి చేశాడు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. డెఫినెట్గా కార్పొరేషన్ వాళ్ళు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాక్రాంతమైన ప్రతి ఒక్క దాని మీద ఒక సొల్యూషన్ వెతికి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వం వెళ్తుందని తెలియజేస్తున్నాం. పేద ప్రజల కోసం ఒక సెంటు భూమి అక్రమ నిర్మాణం ఎక్కడన్నా రేకుల షెడ్ వేసుకుంటే ఇమీడియట్గా మున్సిపల్ అధికారులు పోయి ఆ రేకుల షెడ్ను కొట్టేస్తారు. అంటే పేదవాడు మాత్రం పేదవాడుగానే ఉండాలా, బతకూడదు. ఇటువంటి అక్రమ నిర్మాణాన్ని చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా? దీన్ని అనుమతించిన అధికారులను ఇన్ని రోజులు చేసిన అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి. పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి. కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, మాజీ ఇష్టం వచ్చినట్టు అక్రమ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, దాంట్లో లేఅవుట్ వేయడం, పేదవాడికి అమ్మేయడం. ఈరోజు చెప్తున్నా కడప నగర ప్రజలకు అందరి విజ్ఞప్తి చేస్తూ ఉండా, ఎక్కడైతే వీళ్ళు అక్రమ లేఅవుట్లు వేసినారో ఆ అక్రమ లేఅవుట్లలో మీరు కొన్నారో దయచేసి మీరు తెలుసుకోండి. ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఈ అక్రమ లేఅవుట్లలో ఎవరు కూడా కొనొద్దండి. ఇప్పటికీ అక్రమ లేఅవుట్లలో ఎవరైనా కొని ఉంటే అమ్మినవాడి ఇంటిని ముట్టడి చేయండి, ఇంటి మీద దాడి చేసి డబ్బులు మీరు వసూలు చేసుకోండి. ఎక్కడా కూడా కడపలో అక్రమ లేఅవుట్లు కానీ అక్రమ నిర్మాణాలు కానీ ఉండడానికి తెలుగుదేశం ప్రభుత్వం అనుమతించదు. చట్టపరంగా అందరూ నిర్మాణాలు చేసుకోండి. అదేవిధంగా బిల్డర్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా, చట్టపరంగా నిర్మాణాలు చేయండి. మీరు ఎంత రేట్లు కావాలంటే అంత రేట్లు అమ్ముకోండి, వ్యాపారాలు మీరు చేసుకోండి. కానీ అక్రమ నిర్మాణాలు చేసి అమాయకులకు అమ్మి వాళ్ళని ఇబ్బంది పెట్టి నష్టపోయే విధంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అక్రమ నిర్మాణాలపైన, అక్రమ లేఅవుట్లపైన పూర్తి స్థాయి విచారణ జిల్లా కలెక్టర్ను ఒక స్పెషల్ ఆర్డీఓ అనేసి కడపంతా కూడా తనిఖీ చేసి దాని మీద రిపోర్ట్ సబ్మిట్ చేసి చర్యలు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
కడప నగర శివార్లలోని బుద్ధ టౌన్షిప్లో తాము స్థలాలు కొనుగోలు చేసిన సమయంలో సదుపాయాల కల్పనపై అనేక హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని విస్మరించడం తగదని టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. సాయి మిత్ర డెవలపర్స్ వారు ఈ ప్రాంతంలో లేఅవుట్లను వేయడం జరిగిందని, దీంతో తాము 2018లో ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే ఈ ప్రాంతం స్థలాల కొనుగోలు సమయంలో అనేక అంశాలు తెలియచేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతం కడప నగరానికి దూరంగా ఉండడంతో స్థానికంగా స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇతర సదుపాయాలు కల్పిస్తామని నాడు టౌన్షిప్ నిర్వాహకులు హామీలు ఇచ్చారన్నారు. అందులో భాగంగా ఇచ్చిన హామీలను విస్మరించి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. నాడు డాక్యుమెంట్లలో చూపించిన కండిషన్స్ మేరకు వివిధ సౌకర్యాలు కల్పించాలని కోరితే చివరికి పోలీసుల ద్వారా బెదిరింపులకు కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులు తమ వినతులను స్వీకరిస్తున్నారే తప్ప తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బయపురెడ్డి, బీరం శశిధర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సతీష్ రెడ్డితో పాటు ఇంకా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బట్టే వీళ్ళు మా పైన మమ్మల్ని అవమానం పాలు చేయడానికి ఇవన్నీ చేస్తాడారని చెప్పి ఇక్కడ 2018 నుంచి ఇక్కడ ఈ సాయి మిత్ర డెవలప్స్ వాళ్ళు ఈ లేఅవుట్ను డెవలప్ చేశారు. ఇక్కడ మేము 2018 నుంచి చాలామంది ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇతరత్ర వాళ్ళందరూ మేము ఇక్కడ సైట్లు కొని స్థలాలు కొనుక్కున్నాము. మేము కొన్నప్పుడు మాకు చూపించిన బ్రోచర్ ప్రకారము, వాళ్ళు డాక్యుమెంట్లో వెనకల రాపించిన కండిషన్స్ ప్రకారము మాకు ఇక్కడ కొన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మా దగ్గర వాళ్ళు ప్రామిస్ చేసిన తర్వాత మేము స్థలాలు కొన్నాము. కొన్న తర్వాత ఏమైందంటే కనుక మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ రోడ్లు డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఇక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూలు, తర్వాత షటిల్ కోర్టు, షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తాము. జిమ్ ఇవన్నీ తదితర సౌకర్యాలు మీకు ఏర్పాటు చేస్తాము. టౌన్కు దూరమైనప్పటికీ మీకు ఈ సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికి రావచ్చనే ఉద్దేశంతో మేము అందరికీ ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాము. వీళ్ళు టౌన్షిప్ డెవలప్ అయ్యేటప్పుడు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రోడ్స్ ఫామ్ చేసేటప్పుడే ఒకేసారి అక్కడ కార్నర్లో ఉన్న బిల్డింగ్ అది మాకు క్లబ్ హౌస్, ఫంక్షన్ హాల్ అని చెప్పి చూపించారు. మేము నిజమే అనుకున్నాము. వీళ్ళకి నిర్మాణం పూర్తయి మేము స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ బిల్డింగ్ను పూర్తిగా అది రిజిస్టర్ ఆఫీస్కి రెంట్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు మేమందరం పోయి అడిగినప్పుడు ఏం చెప్పారంటే కనుక ఇది రిజిస్టర్ ఆఫీస్కు 2 సంవత్సరాల పాటు వాళ్ళకి ఆఫీస్ ఇబ్బంది అంటే ఒక 2 సంవత్సరాల పాటు ఇచ్చేసాము, మీరు ఇళ్ళని నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేశారు. తర్వాత దాని వెనకల్నే స్విమ్మింగ్ పూల్ కడతామని ఒక స్థలాన్ని కూడా చూపించారు. ఇవన్నీ మేము సరే అనుకున్నాము. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ 2 years అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మేము అడగ్గా అది ఏమన్నారంటే కనుక అది మీకు ఇచ్చేది లేదు అని చెప్పి మా దౌర్జన్యంగా ఆ బిల్డింగ్ను వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ కడతామన్న స్థలాన్ని కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకానికి పెట్టుకున్నారు. తర్వాత మా కోసం కట్టించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత పూజారికి సంబంధించిన క్వార్టర్స్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా బీగాలు వేసుకొని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నారు. కేవలం మేము షటిల్ కోర్టు మటుకు అధికారుల ద్వారా ఇది పోరాడి మేము ఆ షటిల్ కోర్టు ఒక్కటి స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మిగిలిన సదుపాయాలు కానీ సౌకర్యాలు ఏర్పరచకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము 2023 తర్వాత అసోసియేషన్ ఏర్పడి మేమంతా ఒక యూనిట్ ఏర్పడి మాకు మీరు డాక్యుమెంట్లో చూపించిన కండిషన్స్ ప్రకారం మాకు ఇవి మేము చేయాలని అడగంగా వాళ్ళు మా మీద అధికారుల ద్వారా ఇంకోటి బెదిరింపులకు పాల్పడి పోలీసుల ద్వారా బెదిరింపించి మా పైన కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈ విషయమై పై అధికారులందరికీ మేము రిప్రజెంటేషన్స్ చాలా ఇవ్వడం జరిగింది. అధికారులు రిప్రజెంటేషన్ తీసుకుంటారు తప్ప ఏ అధికారి ఇక్కడికి వచ్చి పలానా ఏం సమస్య ఉంది, మీరు ఎందుకు ఇంతమంది రిప్రజెంటేషన్స్ పెట్టారనే ఏ అధికారి వచ్చి ఇంతవరకు విచారణ చేయలేదు. మాకు గతంలో చాలా అన్యాయం జరిగింది కాబట్టి కనీసం ఈ ప్రభుత్వంలో అయినా కానీ మాకు అధికారులు స్పందించి మాకు తగు విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. గతంలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళు ఎవరైతే అప్పుడు జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో ఎవరైతే ఇక్కడ సంబంధించినటువంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చిన వ్యక్తుల మీదనే మళ్ళీ వాళ్ళు నాన్ బెయిల్ సెక్షన్ మీద కేసులు పెట్టి వాళ్ళకు కోర్టుల ద్వారా నోటీస్ ఇవ్వడం అవి వస్తూ ఉన్నారు. ఇవేమని ప్రశ్నిస్తూ ఉంటే ఈ టౌన్షిప్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మహిళల మీద చదువుకొని ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి పిల్లలను ప్రత్యేకంగా వాళ్ళ మీద నాన్ బెయిల్ సెక్షన్లు కొట్టి అందరినీ భయభ్రాంతులకు గురి చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా మిగతా అందరినీ కూడా భయభ్రాంతులకు చేస్తూ ఉంటారు. దీనికి భయపడి చాలామంది ఇక్కడికి వచ్చి సమస్యలు ప్రస్తావన చేయడానికి కూడా టౌన్షిప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడి ముందుకు రావడం లేదు. వీళ్ళు ఇక్కడ అందరూ చాలామంది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే బయట ఇంకా ఇక్కడ వీళ్ళు వేరే లేఅవుట్స్ అవి వేసుకొని ఇక్కడ ఉన్న వాటిని చూపించుకొని వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేసాము, బ్రహ్మాండంగా మేము చేశాము అని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే
చాలా ఇటువంటి లేఅవుట్లు కడప చుట్టూ పరిసరాల్లో చాలా లేఅవుట్లు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇక్కడ జరిగినంత అభివృద్ధి, ఇక్కడ జరిగినంత ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు. అదంతా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఇది మా గొప్పతనం వల్లనే ఈ టౌన్షిప్ బాగా డెవలప్ అయిందని చెప్పుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదు. కేవలం వాళ్ళని నమ్మి ఇక్కడికి వచ్చి తమ సొంత ఇల్లు, బయట ఉన్న సొంత ఇల్లు స్థలాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ తను దాచుకున్న డబ్బులతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్లనే ఈ లేఅవుట్, ఈ టౌన్షిప్ డెవలప్ అయిపోయింది. ఈరోజు అందరినీ కట్టుకొని ఈరోజు మంచి రేట్లు వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా అడ్డం తిరుక్కొని ఈరోజు ఇవ్వాల్సినవి ఇస్తామని చెప్పినట్టు ఏవి కూడా ఇవ్వకుండా వాళ్ళ స్వాధీనం చేసుకొని మీరు ఏం చేస్తారో చేసుకోపోండి అనే విధంగా ఈరోజు టౌన్షిప్లో వాళ్ళ మీద కేసులు పెట్టించడం కానీ ఇంకోటి కానీ చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ పూర్తిగా ఎలక్ట్రికల్ సమస్య, లో వోల్టేజ్ వల్ల అసలు పవర్ కూడా ప్రాబ్లంగా ఉంది. ప్రాబ్లంగా ఉంటే అది వాళ్ళ సౌకర్యాలు ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటే వాళ్ళు చేయకపోతే మేము అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూకి 2 ట్రాన్స్ఫార్మర్లు దగ్గర 12 లక్షల రూపాయలు విలువ చేసే ట్రాన్స్ఫార్మర్స్ మేము శాంక్షన్ చేయించుకుంటే అవి కూడా చేయనీయకుండా పూర్తిగా అడ్డుపెట్టి ఇది గడిచిన 1.5-2 నెలలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మాకు అధికారం ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి పోయినా కానీ మీరు ఏం చేసుకోలేరు, మీ వల్ల ఏం జరగదనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇది మళ్ళీ కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వం దృష్టికైనా కానీ ఈ సమస్యలు తీసుకెళ్ళి దీనికి పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకోసమనే ఈరోజు అందరి దృష్టికి ఇది తీసుకొని వద్దామనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాము. అంటే మీ సమస్యల కోసం మీరు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా చేయబోతున్నారా? ఉద్యమాలు ఖచ్చితంగా మేము ఆల్రెడీ గడిచిన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా అంతకుముందు వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళను ఉన్న రాజకీయ నాయకులను వాళ్ళని అడ్డు పెట్టుకొని మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ మాకేం న్యాయం చేయలేదు. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ మేము ఒక కార్యాచరణ ప్రణాళిక అందరూ తీసుకొని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇట్లా ముందుకు వచ్చి తెలియపరుస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పటికైనా మేము అడుగుతున్నది ఏంటంటే ఏవైతే మీరు చెప్పారో, ఏవైతే మీరు చేయగలుగుతారో అవైనా సౌకర్యాలు మేము చేయమని వాళ్ళను అడుగుతూ ఉన్నాం. కానీ వాళ్ళు మా మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని మా మీదనే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా కేసులు నమోదు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్న దృష్ట్యా మేము కూడా చట్టపరంగానే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా ముందుకు వస్తూ ఉన్నామండి. రెసిడెంట్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము ఇంత దూరం వచ్చి ఇల్లు కట్టుకొని ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు మినిమం ఫెసిలిటీస్ ఏంటి, మన స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, ఇంత దూరం మళ్ళీ బయటికి పోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. రిటైర్డ్ ఎంప్లాయీస్కి మినిమమ్ అమ్యూనిటీస్ అంతా మెయింటైన్ చేస్తారు. ఆ రోజు మాకు బ్రోచర్లు ఏం చెప్పినారు, మీకు అన్నీ ఇస్తాము, అన్నీ కట్టి ఇస్తాము, మాది బాధ్యత అని చెప్పి ఒక అగ్రిమెంట్ ఇచ్చారు మాకు. అగ్రిమెంట్ ఇన్ రిటర్న్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఇచ్చారు. ఈరోజు అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు, ఎవరిని మేము కేర్ చేయము, మాది మా రాజ్యము, మేము ఏమేం చేస్తాము, అధికారం మాది, మీరు ఏమైనా చేసుకోకండి, మీరు కలెక్టర్కి చెప్తారా, చెప్పిన 2 నిమిషాల్లో కలెక్టర్ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మిమ్మల్ని ఏం కానీ మీరు డిపార్ట్మెంట్కి చెప్తారా, డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు చెప్తారా, పోలీసులు, మీరు ఎక్కడికి పోతే మేము వెనకంచామంటాం. అనే ఉద్దేశంతో మేము ఏం పని చేసినా దానికి వెంటనే వాళ్ళు అడ్డపుల్ల వేయడం మమ్మల్ని కానివ్వండి. ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు అని కంప్లైంట్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్లోనే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇట్లా మా మీద ఇచ్చేస్తారని చెప్పి మమ్మల్ని సపరేట్. ఇది ఇప్పుడు మేమేదో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉండాలనే ఆలోచనతో మేముంటే మాకు ఒక ముద్ర ఓకే. కానీ అట్లే కానండి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడన్నా మాకు న్యాయం జరగదు. మాకు కావాల్సింది వాళ్ళు ఏమి ఫెసిలిటీస్, ఏమి అమ్యూనిటీస్ మాకు చెప్పినారో అవి మాత్రమే మాకు కావాలా. అంతకు మించి మాకేం గొంతమ్మ కోరికలు లేవు. మేము యాజ్ పర్ నార్మ్స్ అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాము. అసోసియేషన్ ద్వారానే ఎన్ని మూవ్ అవుతున్నాము. ఏ పని చేసినా త్రూ అసోసియేషనే. మీ అసోసియేషన్కి శాంటిటీ లేదు. ఎవరు మీ అసోసియేషన్ అంటే వాళ్ళు ఏం చెప్తే అదంటే అసోసియేషన్, వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళు ఏది కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి. అట్లా కాదు కదా మేము డబ్బులు పెట్టుకునింది. కనీసము మాకు ఈ సదుపాయాలు మీరు చెప్పిన సదుపాయాలు కలిగించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు అడ్డబెట్టుకొని చేస్తే ఎంతవరకు సమంజసం ఇది. కాబట్టి కనీసం మాకు ఇప్పుడైనా మీలాంటి వాళ్ళు సహకరించి మా సమస్యలన్నీ మీ దృష్టికి తీసుకొచ్చడం, మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మాకేమైనా న్యాయం జరుగుతుందేమని మిమ్మల్ని ప్రాధాయపడి పిలుచుకురావడం జరిగింది. ఇది విషయము. ఉన్న విషయం మీకు చెప్తాను. ప్రొద్దుటూరు పట్టణంలో ఈ నెల 23వ తేదీ దారుణ హత్యకు గురైన మహేశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేశామని డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.
నగదు లావాదేవీల విషయంలో మహేశ్వర్ రెడ్డి రామచంద్రారెడ్డి మధ్య గొడవ జరిగిందన్నారు. ఈ క్రమంలో ఇంట్లో పడుకొని ఉండగా మహేశ్వర్ రెడ్డిని రామచంద్రారెడ్డి రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడని తెలిపారు. ఆ తర్వాత శరీరాన్ని 3 ముక్కలుగా చేసి రూరల్ పరిధిలోని రాయల్ కౌంటీ సమీపంలో ముళ్లకంపలో విసిరేశారన్నారు. ఇంట్లో రక్తపు మరకలు ఉండడం గమనించిన మహేశ్వర్ రెడ్డి తల్లి రత్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. అలాగే హత్యకు ఉపయోగించిన రాడ్డు, గొడ్డలిని ఇంకా కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మార్నింగ్ మాకు కంప్లైంట్ వచ్చింది. ఒక నాగరత్నమ్మ, ఒక 55 సంవత్సరాల మహిళ తన కొడుకుని ఇంట్లో కనపడడం లేదు, నేను అంతా వెతికి చూస్తే రక్త మడుగులు ఉన్నాయి, అబ్బాయి లేడు, మహేశ్వర్ రెడ్డి నాకు నేను భర్త చనిపోతే ఉంచుకున్న రామచంద్రారెడ్డి అని అతను కూడా కనపడలేదు, అతను ఏమో చేసి పోయింటాడన్న ఉద్దేశంతోన ఆమె ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేరకు సిఏ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నాగరత్నమ్మకి ఒక 30 years బ్యాక్ శ్రీనివాస్ రెడ్డి ఆయనతో సంబంధం పెళ్ళి అయింది. అతను చనిపోవడం వలన మళ్ళీ రెండో పెళ్ళి చేసుకుంది. అతను కూడా ఆమెను వదిలేసిపోతే ఇప్పుడు రామచంద్రారెడ్డి అని అతను ఒక డైవర్స్డ్ పర్సన్ ప్రొద్దుటూరు టౌన్లో రామచంద్ర స్వీట్స్ అని తయారు చేస్తుంటాడట. ఆ స్వీట్స్ తయారు చేసే వ్యక్తి ఇతని దగ్గర కూలీలుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సరే, ఈమెతో పరిచయం ఏర్పడి దాదాపు 13-15 సంవత్సరాలు అయింది. అప్పటికే ఆ అబ్బాయి ఒక 10-12 ఏళ్ళ పిల్లోడు మహేశ్వర్ రెడ్డి. సో ఆ తల్లి కొడుకు ఇద్దరు ఈయన దగ్గరే సహజీవనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇంక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కొద్దిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే ఇంకా అప్పుడప్పుడు మందలించేవాళ్ళు. ఇతనికి చెడు అలవాట్లు, రోజు తాగడము, డబ్బులు గొడవ చేసుకోవడము, వాళ్ళ అమ్మను కొట్టడము, వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న ఈ రామచంద్రారెడ్డిని కొట్టడము, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తూ వచ్చాడంట. స్వీపర్గా పనిచేస్తున్న ఒక మహిళతో చేస్తూ ఉండి కొద్దిగా అక్రమ సంబంధం అది కూడా ఇతను గమనించాడని, ఆ అమ్మాయితో ఉండడం వలన కూడా ఇతను మందలించడము, కొన్ని ఇంట్లో వాళ్ళ అమ్మ మందలించడం కూడా జరిగింది. కాకపోతే ఇంకా అతను మానుకోకుండా గమ్మునున్నాడు. 23వ తేదీ రాత్రి పెద్ద ఘర్షణ జరిగింది ఇంట్లో. ఘర్షణ ఇతనికి అతనికి జరిగింది. మధ్యలో ఆమె వస్తే ఆమెతో కూడా ఘర్షణ పడడం జరిగింది. తాగడానికి డబ్బుల కోసము దానికి ఇంకా అతను డబ్బులు తీసుకొని పోయి ఇంకా ఏమైందో తెలీదు, ఆమె వచ్చి పడుకోయింది. సరే, సిఐ గారు అసిస్టెంట్స్తోన, తర్వాత రూరల్ సిఐ వాళ్ళ ఎస్ఐలు, 2 టౌన్ సిఐ ఎస్ఐలు అంతా టీమ్స్గా ఏర్పడి మొత్తం బాడీ కోసం సెర్చ్ చేయడం జరిగింది. ముద్దాయి కోసం ఒక పార్టీలు, బాడీ కోసం మా ఎస్ఐలు అందరూ సెర్చ్లు ఎవరెవరు పార్టీలు టాస్క్లు ఇచ్చాం. మాకు బాడీ 24th ట్రేస్ అయింది. అది ఎక్కడ అంటే మన జమ్మలమడుగు రోడ్ నుంచి ఇట్లా రాయల్ కౌంట్ హోటల్కి పోయే రోడ్డు పక్కన ముళ్ళ కంచెల్లో వాడేశాడు, మూటల్లో కట్టి 3. సరే, మేమంతా కూడా చూసి ఐడెంటిఫై చేసి ఇంకా ఇది ఇతని శరీరమే అని వాళ్ళ అమ్మతో గుర్తించడం జరిగింది. తీసుకొని ఇంకా పోస్ట్ మార్టం నిమిత్తము పంచనామా రాసుకొని నిన్న దాన్నంతా కూడా పోస్ట్ మార్టం కోసం పంపించడం జరిగింది. 3 ముక్కలు చేశాడు. మొండెము, నడుము 2 చేస్తే 3 ముక్కలైంది. 3 ముక్కల్ని బలవంతంగా దూర్చి దానిలో బ్యాగులు, వాళ్ళ ఇంట్లో లడ్లు తయారు చేసే బ్యాగులో పెట్టుకున్నాడు. బ్యాగులు ఎక్కడి నుంచి తీసుకొస్తాయంటే అది ఆ విధంగా చేశాడనేది తర్వాత తెలిసింది. రాజపాలెం ఎస్ఐ గారి టీము, రూరల్ సిఐ టీంలో ఉన్న పార్టీ మాకు ఒక చోట సమాచారం వచ్చింది. సమాచారం మేరకు ఈరోజు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 7 o'clock మేమంతా సిఐ, మేము సిబ్బంది, పంచాయతీదారులంతా తీసుకొని చాపాడు దగ్గర ఉన్న కొండపేట అనే విలేజ్లోన వాళ్ళ ఆమె బంధువులు ఇంట్లో ఉన్నాడు. ఎలా గుర్తుపట్టామంటే మాకు టవర్ లొకేషను, దాని ఐపీడీఆర్ నంబర్స్ దాని ద్వారా చూసుకుంటూ వెళ్ళి పోలీసులు తక్కువ అంచనా వేశాడు. సరే అని ఇంకా మా చాకచక్యంతోన మా యొక్క ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వలన పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ బండి చూసాము, హెల్మెట్ ఉంటుంది, అతను ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకొని పోతుంటాడు. డౌట్ వచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కొత్త వ్యక్తిని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కూతురు ఒక ఆమె ఉంటే ఆమె ఇంట్లో ఉన్నాడు తెలిసింది. అతను తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేశాము పెద్ద మనుషుల సమక్షంలో. సుమారు గంటన్నర ఎంక్వైరీలు ఏం తెలియదంటే 3 lakhs వాళ్ళ అమ్మ ఇచ్చిందంట వీడికి, రామచంద్రారెడ్డికి.
ఆ 3 lakhs ఇచ్చేస్తే మా అమ్మ నేను వెళ్ళిపోతాము, మేము కొద్దిగా పద్ధతిగా బతకాలనుకుంటున్నాము, నేను కూడా పెళ్లి చేసుకోవాలా అనే విషయం మీద ఎక్కువ ఘర్షణ పడి ఆ రోజు రాత్రి కూడా అదే చేసి, అంటే వీడు ప్రతిసారి అదే మాట అంటాడు, నాకు భార్య లేకుండా చేయాలనుకున్నాడు, అసలే వీడి నడవడిక సరిగ్గా లేదని చెప్పేసి ఇంట్లో లడ్డు తయారు చేసే ఒక రాడ్ ఉన్నింది, రాడ్ తీసుకొని తలపైన కొట్టినాడు. ఒకే ఏటుకే చనిపోయినాడు వాడు, ఇంకేం సౌండ్ లేదు ఏం లేదు. తర్వాత ఆలోచన చేసి గంట తర్వాత వీన్ని ఎట్లా అందరూ తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది అని చెప్పాడు. సరే నేను మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తే రాడు అవన్నీ ఎక్కడ పన్నాయి చూపిస్తారా అంటే మళ్ళీ తీసుకొని వచ్చాం. మార్నింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి పోయి చూస్తే అది వాళ్ళ ఇంట్లో అంతా వెతికాం. ఫస్ట్ క్లూస్ టీంలో ఆ బీరువాలో ఏ దొంగతనం కేసు కాదు కదా, బీరువాలో పోయి ఈరోజు కీస్ వాడు ఎత్తిపెట్టినాడు చూసాం. చూస్తే దాంట్లో ఒక రాడు, తర్వాత బట్టలు, బ్లడ్ స్టెయిన్, తెలివిగా వాడు మర్డర్ చేసినప్పుడు బ్లడ్ పైన అంతా అంటితే అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టి దాంట్లో పెట్టేసి లాక్ పెట్టేసుకొని వెళ్ళిపోయినాడు. ఇవన్నీ సీజ్ చేసేసి ఎలా చేశాడో, ఎలా రూట్లో వెళ్ళాడో ఆ రూట్ ప్రకారంగా మళ్ళీ మేమంతా రీకన్స్ట్రక్షన్ చేసి దాని ప్రకారంగా మళ్ళీ బాడీలు ఎక్కడ వేశాడో అతనితోనే చూపించుకోవడం జరిగింది. కన్ఫెషన్ రికార్డ్ చేశాము, అవన్నీ కూడా సీజ్ చేశాము. ఇంట్లో రక్తపు గొడ్డలి, ఒక కత్తి, అన్నీ కూడా సీజ్ చేశాము. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాము. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగానే మా యొక్క దర్యాప్తు సాగుతూ ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా అవసరమైతే పోలీస్ కస్టడీకి కూడా తీసుకుంటాము. అతని నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులందరూ కూడా కోర్టుకి తెలిపి తద్వారా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం. పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి కోరారు. కడప నగరం 14వ డివిజన్ ప్రకాష్ నగర్ చంద్రమౌళి స్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాధవిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, తాను గెలవడంతో ఎన్నికల సమయంలో తాను చెప్పిన విధంగా నగర అభివృద్ధి, మహిళల రక్షణ, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో పేద విద్యార్థులు మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి పాఠశాలను తనిఖీ చేసి అక్కడి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని తెలిపారు. అలాగే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలబడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి వారి బంగారు భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులతో పాటు పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ఉదయ్, వేణుగోపాల్ రెడ్డి, విద్యార్థులు ఇంకా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా చంద్రమౌళి స్కూల్ ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పిల్లవాళ్ళకి స్కూల్ బ్యాగులు, ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవడము, అలాగనే మేము ఎలక్షన్లో చెప్పిన విధంగా కడప నియోజకవర్గ అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల రక్షణ, అలాగనే విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాము. తెలుగుదేశం ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఎంత ఏకాగ్రతగా పనిచేస్తుందో మీరు రాబో 5 సంవత్సరాల్లో చూస్తారు. అలాగనే కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము, అక్కడున్న సమస్యలను తెలియజేసుకుంటాము, అక్కడున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతాము. అలాగనే స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగనే పాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము చేసిన విధంగా ప్రతి ఒక్క స్కూల్కి రంగులు కొట్టుకొనేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళ బొమ్మలు వేసుకునే విధంగా కాకుండా అసలు స్కూల్స్ ఎలా అభివృద్ధి చేయాలా, పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు పోవాలా, అలాగనే వాళ్ళల్లో నైపుణ్యాన్ని ఎలా పెంచాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే పైన ప్రభుత్వంలో ఈ స్కూల్ ప్రోగ్రాంలో, నాడు నేడు ప్రోగ్రాంలో ఏమైనా అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ జరిగిన ఏదైనా అవినీతి జరిగితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా చెక్ చేసి ఫర్దర్ ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అవ్వాలా, వాటిని ఎలా ముందుకు తీసుకోవాలా, పిల్లలకు దగ్గరగా ఈ స్కూల్స్ ఎలా పనిచేయాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా పనిచేయాలనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పని కడప నియోజకవర్గంలో నేను కానీ పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. గత వైసీపీ హయాంలో పార్టీ నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని తమ వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకోవడం దారుణమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు.
కడప నగరంలోని పోలీస్ లేన్లోని షాపింగ్ కాంప్లెక్స్తో పాటు ఇతర పలు ప్రాంతాలను శ్రీనివాసులరెడ్డి ఇతర టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రజాప్రతినిధులు ద్వితీయ శ్రేణి నాయకులు ఇష్టానుసారంగా ఆక్రమణకు పాల్పడ్డారన్నారు. చివరికి ప్రజలకు సేవలందించే పోలీసులకు సంబంధించిన ఆస్తులను కూడా కాజేసి వ్యాపార నిలయాలుగా మార్చుకోవడం జరిగిందన్నారు. జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కడప నియోజకవర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ఏదేచ్ఛగా భూదందాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ స్థలాలను తమ సొంత స్థలాలుగా వ్యవహరించి కబ్జా చేయడం జరిగిందని ఆరోపించారు. పేదలకు సెంటు స్థలం లేకపోగా వైసీపీ నాయకులకు తమ వ్యాపార కార్యకలాపాలకు మాత్రం పెద్ద ఎత్తున స్థలాలు పొందడం జరిగిందన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందని ఆయన వివరించారు. పోలీసులకు చెందిన స్థలాలపై డీజీపీతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కడప జిల్లాలో చూస్తాం. ప్రజలందరూ చూడాలా. ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ద్వితీయ శ్రేణి నాయకులు ఏ విధంగా ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జాలు చేశారో ఇప్పటికే చూస్తే అర్థమవుతా ఉంది. చివరకు ప్రజలను రక్షించాల్సిన పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆస్తులు కూడా కాజేసుకొని వాళ్ళ వ్యాపార నిలయాలుగా మార్చుకున్న సంఘటన ఇప్పుడే మీకు కళ్ళ మీద చూపించాం. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. కడప జిల్లాలో ముఖ్యమంత్రి గారు, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు ఈ 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా సాగిన భూదందాలు, ప్రభుత్వ స్థలాలన్నీ కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు. హోటళ్ళు, రెస్టారెంట్లు, జిమ్ సెంటర్లు అంటే వాళ్ళ వ్యాపార నిలయాల కోసం ప్రభుత్వ స్థలాలు దొరికినాయా? పేదలకు ఇల్లు ఇచ్చేదానికి 1 సెంటు స్థలం దొరకలేదా? పేదలకు నిర్మాణం చేసేదానికి ఇల్లు లేవా? మీకు మాత్రం విలాసవంతమైన వ్యాపార కేంద్రాలు నిర్మించేదానికి మీకు ప్రభుత్వ స్థలాలు, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం. మళ్ళీ దాని మీద కోర్టుకు పోతారు వీళ్ళు. కోర్టుకు పోయి కోర్టులో షెల్టర్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఏ కోర్టులు కూడా అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ భూముల కబ్జాలను ఏ కోర్టులు కూడా సమర్థించవు. తాత్కాలికంగా వాళ్ళకు ఉపశమనం రావచ్చేమో, కానీ దీని మీద కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. అక్రమ నిర్మాణాలు కూల్చడం ఖాయం. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే కబ్జా చేసినారో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరం చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పాం. ఇవాళే కడప ఎమ్మెల్యే గారు డీజీపీకి లెటర్ రాస్తున్నారు. ప్రభుత్వ స్థలం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ స్థలం ఉందో ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇది ఒక లీజ్ కానీ ఒక టెండర్ బేసిస్లో కానీ లేకుండా ఏ విధంగా మీరు ఈ ప్రభుత్వ స్థలాలన్నీ ఇచ్చిన పోలీసుల మీద కూడా, బాధ్యుల మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీకి లెటర్ రాస్తాం. ముఖ్యమంత్రి గారికి కూడా డివో లెటర్ రాసి దీని మీద చర్యలు తీసుకోమని కోరుతాం. కమలాపురం నగర పరిధిలో నెలకొన్న అధ్వాన పరిస్థితులను సరిచేసి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పుట్ట కృష్ణ చైతన్యరెడ్డి అధికారులను ఆదేశించారు. కమలాపురం నగర పంచాయతీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే పుట్ట కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ కమలాపురం పట్టణంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, రోడ్లతో పాటు వీధుల్లో ఇళ్లలోకి డ్రైనేజ్ నీరు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఇటువంటి తరుణంలో తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థపై మొదట దృష్టి సారించి వారం రోజుల్లోగా పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇతర రోడ్లు, ఇతర పనులపై నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేసేలా సూచించడం జరిగింది. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అసంపూర్తి అవినీతి పనులపై నివేదికలు సమర్పించాలని, క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించి అవినీతి జరిగినట్లు రుజువైతే కారకులను జైలుకు పంపేందుకు కూడా వెనుకాడలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఉదయం 2 గంటల పాటు కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా పనిచేసే అధికారులు మాత్రమే తమ ప్రాంతంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలిసి 14 నుంచి 19 తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకొచ్చి ఎక్కడ ఇష్యూ లేకుండా నీట్గా మొత్తం డిపిఆర్ కూడా ప్లాన్ చేసి ఫైనల్ చేసుకొని వస్తే దాన్ని పనికి రాకుండా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కింద తీసుకొచ్చి ఏ పని పూర్తి చేయకుండా అన్ని పెండింగ్ పెట్టి మెయిన్ ఛానల్ కొంచెం చేస్తే సబ్ ఛానల్ కనెక్షన్ ఉండదు, సబ్ ఛానల్స్లో పార్ట్స్గా చేసి బ్రేక్ చేయడం, ఎక్కడే కానీ ఒక్క సంపూర్ణమైన వర్క్ చేసిన
పాపన పోలేదు. దారుణమైన పరిస్థితి. ప్రతి ఒక్క సందులో, ప్రతి ఒక్క వీధిలో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇమీడియట్గా అని చెప్పాం. మెయిన్ ఇంపార్టెంట్గా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్, డ్రైనేజ్ లైన్స్ దీని మీద దృష్టి పెట్టమని ఎక్కడెక్కడ ఎమర్జెన్సీగా ఈ వర్షాకాలంలో డ్రైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించేసి వాటర్ లైన్స్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసేసి వారం లోపల ఇవన్నీ రెక్టిఫై చేయాలని చెప్పడం జరిగింది. మిగతా జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ వేయాలి. దానికి కూడా రిపోర్ట్ తయారు చేయమని చెప్పాను కమిషనర్ గారిని, ఇంజనీర్ గారులందరికీ. ఎక్కడెక్కడ దారుణమైన పని జరిగింది, ఎక్కడెక్కడ వర్క్స్ సరిగా జరగలేదు, క్వాలిటీ ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్ బేస్ చేసి మళ్ళీ మేము గ్రౌండ్ లెక్పోయి ఎంక్వైరీ చేసి వీటన్నిటి మీద విజిలెన్స్ కేసు, విజిలెన్స్తో ఎంక్వైరీ చేపించేసి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగింటే అక్కడంతా రికవరీ చేపిస్తాము. ఎవరైనా తప్పుడు చేసిన వాడు ఉంటే జైలు కూడా పంపించే ఆలోచన ఉంది. దానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. స్వచ్ఛమైన నీరు, మంచినీరు ఇంటింటికి కుళాయి వేసి కంప్లీట్ డ్రైన్ సిస్టమ్ బాగుపరిచేంత వరకు ప్రతిరోజు కమలాపురం మీద దృష్టి పెట్టి ప్రతిరోజు ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. చాలా ప్రిస్టేజియస్గా చేయడం జరుగుతుంది. దాని తర్వాత రోడ్స్ కూడా కంప్లీట్ చేయాలి. కాకపోతే డ్రైన్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ముందు పూర్తి అయిపోతే దాన్ని బేస్ చేసుకొని డ్రైన్స్ మళ్ళీ ఇవి పగలు కొట్టుకోకుండా చేసిన పని రెండోసారి చేయకుండా ఉండాలని రోడ్స్ కొంచెం స్లోగా చేసి మిగతా పనులు చేసిన తర్వాత రోడ్స్ చేయాలని అనుకుంటాను. ఖచ్చితంగా 1 by 1 స్లోగా అనుకున్న టైం కన్నా ముందే కంప్లీట్ చేయాలని అనుకుంటాను. ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నాం. ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పినాం. పనులు పెండింగ్ ఉన్న దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రొజెక్షన్స్ ఏంటి అన్నీ చేయమని చెప్పాం. ఇవన్నీ చేయడానికి 1 వారం రోజులు టైం అడిగారు. వాళ్ళన్నీ చేసిన తర్వాత బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ప్రతి ఒక్క పని కంప్లీట్ చేస్తాం. వీధి లైట్లు ఇమ్మీడియట్గా వేయించడం ఆర్డర్ ఇచ్చాము. ప్రతి చోట ఫాగింగ్ ఎవ్రీడే, ప్రతిరోజు ఫాగింగ్ జరగాలి. వర్షాకాలం ఉన్నంత వరకు దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాగింగ్ జరగాలి, బ్లీచింగ్ జరగాలి అని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అవన్నీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాను. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కమలాపురం ఆఫీస్ దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకొస్తే దాన్ని పరిష్కరించే మార్గం నేను చేస్తాను. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మేము ప్రతిరోజు కమలాపురం ఊర్లో ఉంటే ప్రతిరోజు 9:30 నుంచి 11 దాకా ఖచ్చితంగా నేను కమలాపురం ఆఫీస్లో ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. అక్కడ నేను పరిష్కరించడానికి రెడీగా ఉంటాను. అందరితో కోఆర్డినేట్ చేసి ఆఫీసులందరికీ కూడా జాగ్రత్త చెప్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. పని చేయాలా, నా పని ఏంటో చూపించాలా బాగా అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే నాకు కావాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ పని చేస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుంటే ఆఫీసర్లందరినీ కూడా మార్చడం జరుగుతుంది. పనిష్మెంట్లో ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళు కావాలి, పాలకుల పక్షాన పనిచేసేవాళ్ళు కాదు. పాలకులు చెప్పినట్లు ప్రజల పక్షాన చేసేవాళ్ళు కావాలని చెప్పి దానికి తగ్గట్టు వాళ్ళు చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. చేయని వాళ్ళందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి కమలాపురంలో చేంజ్ ఈ మంత్ నుంచే, వచ్చే మంత్ నుంచే మీరు కమలాపురం టౌన్లో చేంజ్ చూస్తారు. దానికి ప్రతిరోజు నేను ఫాలోఅప్ చేసి ప్రతి ఒక్క పనిని నేను పర్సనల్గా ఫాలోఅప్ చేస్తానని చెప్పి అందరికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కమలాపురంలో ప్రతిసారి మాకు ప్రజలు మద్దతు ఇస్తూనే ఉన్నారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టాలి కాబట్టి వాళ్ళందరి కోసం ప్రతిరోజు కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటాను. సచివాలయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోల ఏర్పాటుపై సచివాలయ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని టీడీపీ నేత కర్నాటి ఓబుల్ రెడ్డి తెలిపారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి నాయకత్వంలో టీడీపీ నేత కర్నాటి ఓబుల్ రెడ్డి నగరంలోని మరియాపురం 40 డివిజన్లో గల సచివాలయం 1, 2లను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వం మారినందున ప్రభుత్వ కార్యాలయంగా ఉంటున్న సచివాలయాలలో నూతన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలన్నారు. అలాగే సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేర్చడంలో సచివాలయ సిబ్బంది తోడ్పాటు అందిస్తామన్నారు. ఇదే క్రమంలో సచివాలయ సిబ్బంది అపరిష్కృత సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. కడప నగరంలోని 40వ డివిజన్లో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డప్ప గారు మాధవిరెడ్డి గారు ఆధ్వర్యంలో, అలాగే మా డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కర్నాటి ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మా సచివాలయంలో మా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోను, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోను సచివాలయంలో ఈరోజు ఇవ్వడం జరిగినది.
అదేవిధంగా సచివాలయం సిబ్బందితో మాట్లాడడం జరిగినది. గడిచిన ప్రభుత్వంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే ఆ సమస్యలన్నీ మేము ఎటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు వెళ్ళినా మేము మా డివిజన్ తరపు నుంచి ఆ సమస్యలను సాల్వ్ చేసుకుంటూ మా ప్రభుత్వం హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలన్నింటినీ మా డివిజన్ ఇన్ఛార్జికి తరపున అలాగే మా డివిజన్ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఇంటింటికి ఆ పథకాలను చేర్చే రకంగా మేము ముందుండి సమస్యలను సాల్వ్ చేసే రకంగా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య హెచ్చరించారు. రైతులకు పెట్టుబడి సాయం మంజూరు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో కడప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతుకు 20,000 రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్లోనే అందించేందుకు కృషి చేయాలన్నారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు 3 లక్షల వరకు వడ్డీ లేకుండా 1,00,000 రూపాయల వరకు పావల వడ్డీతో రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్ మైనర్ కాలువలతో పాటు డెల్టా ప్రాంతాలలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. గత రబీ కాలంలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం బకాయిలను రైతాంగానికి వెంటనే చెల్లించాలని, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరారు. శాసనసభ సమావేశాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలన్నారు. వీటితో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్, సిపిఐ నగర కార్యదర్శి వెంకటశివ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, ఉప ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు మేరకు నిరసన తెలియజేసి ఎంఆర్ఓలకు మెమరాండాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా 20 చార్ట్ ఆఫ్ డిమాండ్స్ పైన నూతనంగా రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ముందు ఎంఆర్ఓల ద్వారా జిల్లా కలెక్టర్లకు, జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. పాలక ప్రభుత్వాలు నిత్యం మారుతూ ఉన్నాయి, కానీ రైతాంగం యొక్క జీవన వ్యతలు ఏమాత్రం కూడా మారినటువంటి స్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించిన దాంట్లో 20,000 రూపాయలు పంట ఉత్పత్తికి సంబంధించినటువంటి సహాయం చేయాలని చెప్పేసి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేక, అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పటికీ కూడా తడిసి మోపెడై భారం పెరుగుతున్న నేపథ్యంలో, ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారిని మామూలు రైతులుగానే వారిని అందరికీ రైతుల మాదిరే గుర్తించి వారికి కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల ఇన్సెంటివ్స్ను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి 3 లక్షల రూపాయలు లోపు వ్యవసాయం చేయడానికి వడ్డీ లేకుండా ఇవ్వాలని, 5 లక్షల రూపాయలు పావలా వడ్డీతో రుణాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం రైతాంగానికి స్మార్ట్ మీటర్లు బిగించి వారికి ఉరితాలు వేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అన్ని రకాల విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి కార్యక్రమాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 40 సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఈరోజు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ కింద నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు వాటికి అనుబంధంగా ఉన్నటువంటి పిల్ల కాలువలను పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఎరువులు, ఇత్తనాలు, అదేవిధంగా పెస్టిసైడ్స్ అన్నింటినీ కూడా సరఫరా 50% ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపున సాంప్రదాయ వ్యవసాయం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో
యాంత్రీకరణ వ్యవసాయం పెరిగినటువంటి నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నటువంటి రైతుకు అనేక రకాలైనటువంటి నష్టం పెరుగుతూ ఉంది. రోజు రోజుకు డీజిల్ పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లతో సేద్యం చేస్తున్నటువంటి రైతాంగానికి 50% సబ్సిడీతో డీజిల్ సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇత్యాది డిమాండ్స్తో ప్రభుత్వం ముందు ఈ డిమాండ్లు ప్రవేశపెడుతున్నాం. తొలుత ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఇచ్చి కలెక్టర్లకు పంపించి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు, అదేవిధంగా వ్యవసాయ శాఖలో అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కలవడానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ యొక్క చిరు ఆందోళన ద్వారా ప్రభుత్వం ముందు పెడతా ఉంది. నకిలీ విత్తనాలు రైతాంగాన్ని కాటు వేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎరువులు కల్తీ విత్తనాలను అరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం అయినా కూడా చర్యలు తీసుకొని రైతులు వాటి బారిన పడకుండా ఆ కంపెనీలను నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తన కుమారుడిని హతమార్చిన వారితో పాటు కేసును తప్పుదారి పట్టించిన సిఐ అశోక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని పాత కడపకు చెందిన పాలకొండయ్య కోరారు. ఈ మేరకు కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 సంవత్సరంలో తన కోడలు అక్రమ సంబంధం పెట్టుకున్న అనిల్ కుమార్ అనే వ్యక్తితో కలిసి తన కుమారుడు సుబ్బరాయుడును హత్య చేయడం జరిగిందన్నారు. ఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి నాటి సిఐ అశోక్ రెడ్డి అనిల్ కుమార్ నుంచి 25 లక్షల లంచం తీసుకుని కేసును తప్పుదారి పట్టించారన్నారు. తన కుమారుని హత్య చేసిన కోడలు మరో ఇద్దరిని చట్టబద్ధంగా శిక్షించాలని అన్నారు. ఇందుకోసం ఆ కేసును రీపోస్ట్ మార్టం నిర్వహించి అనిల్ కుమార్తో పాటు సిఐ అశోక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అర్జునవాడ నుంచి వచ్చినాం సార్. 5/7/2020 సంవత్సరము మా అన్న కుమారుడు కె సుబ్బరాయుడును అతని భార్య కవిత, ఆయన ప్రియుడు అనిల్ కుమార్ కలిసి ఆదివారం తెల్లవారుజామున ఉరివేసి చంపినారు సార్. కొట్టి చంపినారు. బయటికి తీసుకొచ్చేసి ఊరేసి చీర వేసి పైన తాపలకు వచ్చి ఊరికి అట్లా కట్టేసినారు సార్. కింద కూడా ఎత్తు ఏం లేదు. కాబట్టి అప్పుడు ఉండే సిఐ గారి కాడికి అశోక్ రెడ్డి కాడికి పోతే ఆయన 306 కట్టి మీ అబ్బాయి ఊరేసుకున్నాడు, వాళ్ళేం చంపలేదు, ఊరికి వాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అని మా మాట వినకుండా అతను 306 కట్టింటే లేదు సార్ చనిపోయిన మర్డర్ చేసినట్లు మీరు 306 ఎట్లా కట్టమంటే మా అన్నను బెదిరించేసి స్టేషన్ కాడ కూడా రాకుండా చేసేసి మేము భయపడి మళ్ళా అదే నెలలో రమేష్ రెడ్డి దగ్గర పోయి లాయర్ దగ్గర మేము ప్రైవేట్ కేసు హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసాం సార్. రీపోస్ట్ మార్టర్కని అక్కడ కూడా ఈ అశోక్ రెడ్డి గారే మేనేజ్ చేసేసి ఆ కేసును కూడా ఇంతవరకు లేకుండా చేసినాడు. కాబట్టి ఆ పాప ఫస్ట్ భార్య కూతురు వీళ్ళిద్దరు ముసలోళ్ళు, వాళ్ళకు ఎవరు లేరు, అనాథలు, వాళ్ళ ఏం కాదులే అని మా కేసును నీరు గాడ్చేసి వాళ్ళకు ఈ పొద్దు బిడ్డలేని లోటు చేసి వాళ్ళని ముసలోళ్ళను, ఆ పాప అనాథ, తల్లి లేదు తండ్రి లేడు, వాళ్ళని అనాథలు వేసినారు. కాబట్టి ఈ కేసును రీఓపెన్ చేసి సిబిఐకి ఇచ్చేసి దోషులైన ఆ ముద్దాయిలైనటువంటి ఇద్దరికి అనిల్ కుమార్కు కవితకు ఈ వాళ్ళకు సహకరించిన పోలీసు సిఐ అశోక్ రెడ్డి గారిని శిక్షించవలసిందిగా మేము మీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం సార్. మేము ఈరోజు వీళ్ళని తీసుకొని విజయవాడకు పోయి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆ నుంచి నారా లోకేష్ గారికి, ఆ నుంచి డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారిని కలిసేసి వాళ్ళకు వినతి పత్రాలు ఇచ్చేసి మా కేసును రీఓపెన్ చేయించేదానికి అడుగుదామని మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం సార్. దయచేసి సార్ అక్రమ సంబంధం పెట్టుకొని చంపేసింది సార్. అబ్బాయి ఫస్ట్ భార్య చనిపోయింది, ఫస్ట్ పాప ఆ బాలింత వ్యాధిలో వాళ్ళమ్మ చనిపోయింది. మళ్ళీ రెండో పెళ్లి చేసినాం సార్. అప్పుడు ఆ రెండో పెళ్లి ఒక 3-4 ఏళ్ళు బాగున్నారు. అతను స్టేట్ బ్యాంకులో టెంపరరీ ఉద్యోగం వచ్చింటే అతను డ్యూటీకి పోతే ఈ ఫారెస్ట్ ఆఫీసులో అవుట్ సోర్సింగ్ డ్రైవర్ అనిల్ కుమార్ను ఆ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని ఇట్లా కనుక్కున్నారని ఇతన్ని టార్చర్ చేసి చంపేసి వాళ్ళు ఏం లేరు, అనాథలు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ముసలిళ్ళు, పాప ఏం చేయలేదని అతన్ని పిలిపించి
5 ఏ సార్ ఫోటోలు కాదు సార్. ఆ అబ్బాయి రోజు కూడా వీళ్ళు కింద ఇంట్లో పండుకుంటే వాళ్ళు పైన మిద్దె మీద పండుకుంటారు. ఊరందరికీ తెలుసు సార్. ఊరందరూ కూడా చెప్పినారు. ఊరందరూ స్టేషన్లకు చెప్పినారు. మా గ్రామ పెద్దలైనట్టు బంగారం రాజా కాడికి వచ్చి చెప్పినారు. వాళ్ళు ఇట్లా చేసి అక్రమంగా చంపినారని కూడా. కానీ సిఐ అశోక్ రెడ్డి గారు మా కేసును 20 లక్షల డబ్బులు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొందరు వచ్చి ప్రెజర్ చేసి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు చేసాలకు వీళ్ళిద్దరు ఏం లేదు, ఆ పాపకు 2 లక్షలు ఇచ్చి అయిపోతుంది, వాళ్ళు ముసలి ఏం కోరలేరు, కేసు కాదు ఏం కాదని వాళ్ళకి చెప్పి ఈ పోలీసు వాళ్ళే ఆయన సుధాకర్ నాయక్ పోయి డాక్టర్ సుధాకర్ నాయక్ పోయి వాళ్ళే కేసు కూడా చేసి మీ ఊరేసుకున్నారు చనిపోయినారని సర్టిఫికేట్ ఇప్పించేసి మేము హైకోర్టులోకి పోయి హైకోర్టులో మాకు రీపోస్ట్ మాటలు వేసినా కానీ ఆ కేసు కూడా కనీసం మాకు 4 లక్షల లెక్క మాకు లాస్ అయింది సార్. ఆడ కూడా మా కేసును మా 2 లాయర్లను కూడా కొనేసినారు. ఇప్పుడు మళ్ళీ మేము 3వ లాయర్ను పెట్టుకొని ఆ కేసు అట్లే ఉంది. ఈడ కోర్టులో ఈడ కేసు ఉంది. కాబట్టి దయచేసి మీ విలేకరుల తరఫున అసలు ఈ పొద్దు ఉంటారో ఉండరో కూడా తెలియదు, తల్లిదండ్రులని పాప ఛానల్ ద్వారా ప్రభుత్వం మారింది కాబట్టి మేము నమ్మకంతో ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి, డీజీపీ గారికి ఈరోజు వీళ్ళని తీసుకొని పోయి వారం 10 రోజులు కానీ అక్కడనే ఉండి వాళ్ళందరికీ కలిసి విన్నవించి మా కేసును సిఐడికి రీఓపెన్ చేసి సిఐడి ఎంక్వైరీ చేసినట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు మేరకు వాడాలి తప్ప పార్టీ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించడం తగదు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ప్రొద్దుటూరు పట్టణంలో దారుణ హత్యకు గురైన మహేశ్వరరెడ్డి హత్య కేసులో నిందితుడు అరెస్టు. మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీధర్. కమలాపురంలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను సరిచేసి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలి. అధికారులకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.